Hello guys, welcome back to my YouTube channel. సో గాయ్స్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్కి సంబంధించి టూ డిఫరెంట్ పొజిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన వాళ్ళు కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చండి. అండ్ ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ పొజిషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. పాన్ ఇండియాకి సంబంధించి హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా విని అప్లై చేసుకోండి. అండ్ ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే, రెవెల్యూట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా 2 డిఫరెంట్ పొజిషన్స్‌కి సంబంధించి హైరింగ్ అయితే ఈ కంపెనీలో రీసెంట్‌లీ స్టార్ట్ అయిందండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఈ కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్‌కి కావాల్సిన అలవెన్సెస్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మెయిన్‌లీ మనం కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క టెక్నికల్ సపోర్ట్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడే క్లియర్‌గా చూసుకోవచ్చు. హ్యాండ్లింగ్ ఎస్కలేటెడ్ కేసెస్ ఫ్రమ్ జీరా, చెకింగ్ ది జీరా బోర్డ్ టు పెర్ఫార్మ్ ప్రీ ఇన్వెస్టిగేషన్ ఆన్ ఇష్యూస్, classify accordingly and assign to relevant team, contacting partners and staying in touch with them until the issue is resolved, collaborating with the other team globally, tracking all critical service metrics and immediately reacting in case of an incident, monitoring Revolut backend, front-end and mobile applications to prevent incoming incidents. సో జీరా టూల్స్‌ను ఉపయోగించి కస్టమర్స్‌కి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. ట్రాకింగ్ ఇష్యూస్, బగ్స్ అండ్ టాస్క్ అండ్ అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మానిటరింగ్ రెవెల్యూట్ అప్లికేషన్స్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చండి. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ సపోర్ట్ ప్రొఫైల్‌కి సంబంధించి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. రిక్వైర్డ్ స్కిల్స్ విషయానికొస్తే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అండ్ అలాగే ఎస్‌క్యూఎల్, గూగుల్ షీట్స్ వంటి వాటిపై మంచి నాలెడ్జ్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ సాలరీ విషయానికొస్తే ఇండియా లొకేషన్‌కి సంబంధించి వీళ్ళు సాలరీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయలేదండి. డ్యూరింగ్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో మీకు సాలరీ గురించి చెప్తారు. సో ఇది మీకు ఓకే అయితే నెక్స్ట్ రౌండ్‌కి మీ అప్లికేషన్ మూవ్ అవుతుంది. అప్రాక్సిమేట్‌లీ 3.2 ఎల్‌పిఏ నుంచి 6.8 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో మంచి ఆపర్చునిటీ అండి. రిమోట్‌లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి పాన్ ఇండియాకి సంబంధించి కంప్లీట్ రిమోట్ ప్రొఫైల్‌లో ఐడెంటిటీ అండ్ వెరిఫికేషన్ అనలిస్ట్ పొజిషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌ను రెవెల్యూట్ కంపెనీ చాలా రీసెంట్‌గా రిలీజ్ చేసింది. సో ఫ్రెషర్స్ అండ్ ఆల్సో రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ 2 కేటగిరీస్ వారు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డ్యూరింగ్ అప్లికేషన్ ప్రాసెస్‌లో కానీ, ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో కానీ డిపాజిట్‌లని, ఎనీ ఫీజులని ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఎటువంటి ఫీజ్ కూడా ఉండదండి, గుర్తుంచుకోండి. మెయిన్‌లీ మీ స్కిల్స్ అండ్ మీ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమోట్‌లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, కండక్టింగ్ ఐడెంటిటీ అండ్ వెరిఫికేషన్ రివ్యూస్, మేనేజింగ్ డేటా ఎక్స్ట్రాక్షన్ ఫర్ రీప్రాసెసింగ్ ఆఫ్ కస్టమర్ డేటా, అనలైజింగ్ ట్రిగర్డ్ అలర్ట్స్ రిలేటెడ్ టు కస్టమర్స్ ఐడెంటిటీ, ప్రివెంటింగ్ ఫ్రాడ్ ఆన్‌బోర్డింగ్స్.
సో కంపెనీ పాలిసీస్ ప్రకారం కస్టమర్స్ యొక్క ఐడెంటిటీ అండ్ డేటాను వెరిఫై చేయాల్సి ఉంటుంది. డేటా ప్రాసెసింగ్, డేటా ఎక్స్ట్రాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ డాక్యుమెంట్స్ అథెంటికేషన్, డాక్యుమెంటేషన్ అండ్ కేవైసీ అండ్ ఏఎంఎల్ ప్రాసెస్లలో సపోర్ట్ను అందించడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీలో ఎనీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎనీ బ్యాచ్ వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ డిగ్రీ కన్నా లో క్వాలిఫికేషన్ ఉన్నవారు రెలివెంట్ ఫీల్డ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ పొజిషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ సాలరీ విషయానికి వస్తే 2.6 ఎల్పిఏ నుంచి 4.8 ఎల్పిఏ వరకు ఈ పొజిషన్కి సంబంధించి స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా ఈ పొజిషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో చాలా సింపుల్గా మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, కంట్రీ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ వంటి డీటెయిల్స్ని ఫిల్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్ను కూడా అప్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఎక్స్పెక్టెడ్ శాలరీను ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఈ ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మీ ప్రొఫిషియన్సీ లెవెల్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో రెవెల్యూట్ కంపెనీ నుంచి చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.